డ్రాగన్ ఫ్రూట్ రైతులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 8 మంగళవారం. విషయం ఏంటంటే మొన్న పడ్డ వర్షాలకు కొంచెము ఫ్లవర్ అక్కడక్కడ వచ్చింది, అంటే బర్డ్స్ వచ్చాయి. ఫ్లవరింగ్ 2-3 ఇచ్చినాయి, అంతే, ఎక్కువ రాలేదు. ఇంకొద్దిగా అక్కడక్కడ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 9 అంటే రేపటి రోజు, ఇవాళ 8, రేపటి 9, రేపటి రోజు ఉగాది ఉండే. ఉగాది వరకు లాస్ట్ ఇయర్ చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. అప్పుడు పూత ఎక్కువ వచ్చింది. ఈ టైం వరకు ఏప్రిల్ వరకే, మార్చిలో పడ్డ వర్షాలకు ఏప్రిల్ 9 వరకు పూత బాగానే వచ్చింది. కానీ ఆ తర్వాత ఎండలకు, ఏప్రిల్ తర్వాత ఎండలకు, మేలో ఎండలకు ఎక్కువ ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వడం, ప్లస్ ఉన్న ఫ్లవర్ కూడా కాయ సైజు చాలా చిన్నగా, ఒక 100 to 150 grams అంతే, ఎక్కువ రాలేదు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ టైంలో ఫ్లవరింగ్ రాకపోవడమే బెటరు. వచ్చినా అవి నిలబడవు, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మొక్కల మీద స్ట్రెస్ కాకుండా మనకు కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. నీళ్ళు పెట్టాలా వద్దా, ఎండాకాలం నీళ్ళు పెట్టొద్దు అంటారు. వాటర్ ఎక్కువ ఇస్తే ఫంగస్ అటాక్ అవుతుంది అంటారు. అందులో వాటర్ ఇవ్వకపోతే కాయలనే సైజు రావు. మనము ఇవ్వాలా వద్దా అనే డైలమాలో మనం పడిపోతాం. అయినా కూడా లాస్ట్ టైం ఇచ్చినా కూడా ఎంత నీళ్ళు ఇచ్చినా, ఎంత వాటర్ ఇచ్చినా, వీక్లీ వన్స్ అన్నా కానీ వీక్లీ ట్వైస్ ఇచ్చిన నేను, అయినా కూడా సైజు చాలా చిన్నగా వచ్చింది. ఎందుకంటే ఎండలు లాస్ట్ టైం చాలా విపరీతంగా కొట్టినాయి. ఈసారి కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఈసారి పెద్దగా రాలేదులేండి ఫ్లవర్, బడ్స్ ఎక్కువ ఏం రాలేదు. మేబీ ఏప్రిల్ ఎండింగ్లో వస్తే బెటర్ నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మేలో అడపదడప వర్షాలు, ఎంత ఎండలు కొట్టినా వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది. అడపదడప వర్షాలు పడుతూనే ఉంటాయి. మీకు చెప్పిన ఈ చెట్టు గురించి లాస్ట్ వీడియోలో కూడా ఎరువు, కేవలం ఎరువు, అక్కడ మొదట్లో ఎరువు ట్రాక్టర్లో కూడా అక్కడ వేసినా కానీ కొంచెం ఉంది కాబట్టి ఈ చెట్టు ఇంత విపరీతంగా ఉన్నది. మిగతా అన్నీ కూడా పర్లేదు. ఇవి ఎగ్జాక్ట్ 25 months అయిపోతుంది అంతే. ఈ 17th వస్తే 26 months కంప్లీట్ అవుతుంది. 2 years ప్లాంట్స్ ఇవి. నేను ప్రతి వీడియోలో లాస్ట్లో కొంచెం సీనియర్స్ ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాను. ఎందుకంటే నాకు ఇందులో జీరో నాలెడ్జ్, ఇందులో కాదు అసలు నాకు వ్యవసాయంలోనే జీరో నాలెడ్జ్. నాకు ఏం తెలీదు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అలవాటు లేదు, చూడలేదు, చేయలేదు. స్టార్టింగ్ ఇదే నేను చేసింది. చాలామంది అన్నారు ఏ ధైర్యంతో చేస్తున్నా, అసలు నీకు వ్యవసాయంలో అనుభవం లేదు, ఏం లేదు అన్నారు. కానీ ఏదో కాన్ఫిడెన్స్, ఏ పంట చూసినా కొంచెం ఒక రకంగా ఇది బెటర్ అనిపించింది. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కొంచెం ఎక్కువ అయినా కూడా ధైర్యం చేసి వేసినందుకు లాస్ట్ టైం ఒక 4 టన్నుల వరకు తీసాను. ఈసారి డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ 10 వరకు అనుకుంటున్నాను. 10 tons అన్న రావాలి. కొందరు 2 years లోపే ప్లాంట్స్ కట్ చేసి ఇచ్చేస్తున్నారు, కానీ నేను ఇవ్వలేదు. కంప్లీట్గా 3 years కంప్లీట్ అయితేనే ఇస్తే బెటర్ అని ఇవ్వలేదు. ఈసారి ఇస్తాను. వాళ్ళైనా కావాల్సుకున్న వాళ్ళు కూడా చెప్పవచ్చు. ఇది సియామ్ రెడ్ వెరైటీ. ఈ విధంగా ఉంది తోట ఇప్పుడైతే. సైజు అన్నిట్లో కంటే సిఎం రెడ్ వెరైటీ సైజే కొంచెం పెద్దగా ఉంటుంది. బిల్డింగ్ కొంచెం తక్కువ వచ్చినా కానీ సైజు పెద్దగా ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే మనకి మార్కెట్లో సైజు పెద్దగా ఉన్నది రేట్ ఎక్కువ అవుతుంది. కంపేరింగ్ చేస్తే ఈక్వల్ అనుకోండి, 10-20 రూపాయలు అటు ఇటుగా అది ఇది సేమ్ వస్తుంది. ఇది సైజ్ ఎక్కువ వచ్చి రేట్ ఎక్కువ వస్తుంది, బిల్డింగ్ తక్కువ వస్తుంది. మిగతా వెరైటీలు ఏమో
ఈల్డింగ్ ఎక్కువ వచ్చి సైజ్ కొంచెం తక్కువ వస్తుంది, రేట్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్కువ కాదు, ఎక్కువ ఏమి ఉండదు. బట్ కొన్ని జంబో అలాంటివి అయితే దీనికంటే ఇంకొంచెం ఈల్డింగ్ ఎక్కువ వస్తాయి, మేబీ లాభాల్లో బెటరే ఉంటుంది. ఏదేమైనా నేను చెప్పేది ఒకటేనండి, మొక్క ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త పడాలి. నేను ఈ మొక్క తెచ్చింది అందరు ఫీట్నరా అంటారు, కానీ నేనైతే నాకు ఇచ్చింది, నాకు అప్పుడు స్టార్టింగ్ చెప్పానుగా నాకు జీరో నాలెడ్జ్. 6'5" to 4'5" ఇంచెస్ మొక్కలు నేను తెచ్చింది, చాలా చిన్న మొక్కలు. ఇచ్చిన ఆయన కూడా చెప్పాడు లాస్ట్లో, నీకు చాలా చిన్న ఇచ్చినాయని చెప్పాడు ఆయన, సత్యపాల్ రెడ్డి కూడా. ఎందుకంటే నేను లాస్ట్ మూమెంట్లో వెళ్ళాను, ఫిబ్రవరిలో పెట్టాను. నేను ఫిబ్రవరి, అందరు నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ చేస్తారు పెట్టడం. నేను ఫిబ్రవరి 17th శివరాత్రి ముందు రోజు పెట్టాను, 2023 శివరాత్రి ముందు రోజు 2023 ఫిబ్రవరి 17th. మంచి ఎండల్ స్టార్ట్. పర్లేదు, కొంచెం ధైర్యం ఇచ్చింది. లాస్ట్ టైం క్రాప్ 4 టన్నుల వరకు వచ్చింది కాబట్టి కొంచెం పర్లేదు అనిపించింది. ఆ 4 ఇంచుల మొక్క వల్లనేమో నాకు అందరూ 6 months 9 monthsలో వస్తుంది అన్నారు, కానీ మాకు సేమ్ అదే చెప్పినట్టుగా గడ్డి మందు ఎఫెక్ట్ ఒకటి, మొక్కలు బాగా డ్యామేజ్ అయినాయి. అండ్ వడగళ్ళ వర్షం కట్ అయిపోయినాయి, సగానికి విరిగిపోయినాయి. 4 monthsలో పోల్ వరకు అందినాయి కొన్ని. పోల్ వరకు వచ్చినాక వడగళ్ళ వర్షం వల్ల ఇరిగిపోయినాయి, మధ్యలోకి కట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ కట్ అయిపోయినాయి చూడండి, ఈజీగా క్లియర్గా ఏర్పడుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కొత్తది వచ్చింది. ఇట్లాంటి రంధ్రాలు పడ్డాయండి మొక్కలకు, అంత ఘోరంగా పడ్డది వర్షం అప్పుడు. మొత్తం రాళ్ళు పడి రంధ్రాలే పడ్డాయి చెట్లకు. అదొక 2 months వెనుకబడి మాకు లాస్ట్ అక్టోబర్ నవంబర్ 2023 అక్టోబర్ నవంబర్లో ఒక 70-80 కాయలు వచ్చినాయి అంతే. అంటే యావరేజ్గా ఒక 30-35 కిలోలు రావచ్చు. 2024 జూన్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు 4 టన్నులు వచ్చింది. ఇది ఇప్పుడు 2025. ఇప్పుడు చూడాలి. ఇక ఆ ధైర్యంతో నేను ట్రెల్లిస్ టైప్లో ఇంకో ఎకరం నెట్టి పెట్టేశాను. అది చైనా, అది జంబో. ఈ లాస్ట్లో కొంచెం తక్కువ ఉంటుంది మొక్కలు. ఇది చూడండి, ఇది జంబో వెరైటీ. ఇది డిసెంబర్ 19th పెట్టాను, 2024 డిసెంబర్ 19th. ఇది 2025 ఏప్రిల్ 8th. 4 months అనుకోండి. పోల్ హైట్ వచ్చేసినాయి, చాలా వరకు వచ్చినాయి. ఒక 40-60% వరకు పోల్ హైట్ వచ్చినాయి, ఒక 40% రాలేదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 2 3 4 5 అనుకోండి, 5 వరకు రాలేదు. మన ఆటిందేమో 1 2 3 4 5 6 7 8 9 వరకు పోల్ వరకు వచ్చేసినాయి. అయితే ఆ మొక్కలకు తేడా చెప్తాను. ఇది కొంచెం ఫీట్నర సైజు మొక్కలు తెచ్చాను. ఇది హైట్ సైజ్ ఎక్కువ ఇచ్చేయడం. నేను సీఎం రేట్ తెచ్చినాయన్ని చిన్న మెంతల్లో. ఈసారి పెద్ద ఇచ్చిన సైజు పెద్దవి తీసుకున్నాను. లాస్ట్ టైం అయితే మరీ చిన్నవి, 4-5 inches అంతే, చాలా చిన్నవి పెట్టాను. లేకపోతే నాకు ఫస్ట్ టైమే వచ్చేదేమో, సైజు వచ్చి ఉంటే. యూత్ ఎవరన్నా ఉంటే చూస్తుంటే కనుక, కొంచెం నాలెడ్జ్ లేకుండా ఎట్లనో అనుకోకుండా నేను చెప్తున్నాను, నాకు జీరో నాలెడ్జ్. పెట్టడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు, పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం స్టడీ చేయాలి.
నేను మినిమం ఒక 6-7 మంత్స్ యూట్యూబ్లో చూశాను, యూట్యూబే చూశాను, వేరే ఏం వెళ్ళలేదు, ఎక్కడ విజిట్ చేయలేదు. యూట్యూబ్ బాగా ప్రతిదీ చూశాను. అందులో కూరల ఆగ్రా ఫార్మ్స్ అయినది ప్రతిదీ చూసుకుంటూ చాలామంది చూశాను వీడియోస్. అప్పుడు చెప్పినంత ఎక్స్పెక్టేషన్ లేకపోయినా తక్కువనే. అప్పుడు 200-250 అమ్మాను అన్నారు, కానీ 150 2-3 ఇయర్స్ నుంచి అయితే 100-150 అయితే పోతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యలో నేను టమాటా నాటాను, టమాటా వేయడం జరిగింది అంతర పంటగా. చూడాలి ఎంతవరకు సక్సెస్ అయితే మీకు చెప్తాను, అంతర పంటగా వేయచ్చా లేదని. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, కలుపు నివారణ, గడ్డి తొలగించడం కంపల్సరీ. ఎందుకంటే చూడండి, ఇవి ఇక్కడ ఈ సైజు కంటే కూడా పోల్ సైజు, ఈ సైజు చూడండి చాలా చిన్నగా పెట్టాము. ఇవి 4 ఫీట్సే, టోటల్గా 5 ఫీట్స్. 1 ఫీట్నర పోయిన 3.5 ఇది 7 ఫీట్స్. ఇవి హైట్ వచ్చినాయి, పోల్ హైట్ వచ్చినాయి మొక్కలు, ఇవి రాలేదు. రీజన్ ఏంటంటే కలుపు నివారణ. చూశాను అసలు గడ్డి తీయడం వల్ల లాభమా నష్టమని ఈ ఒక్క చిన్న లైన్ వదిలేశాను. చూడండి, ఈ చిన్న పోల్ హైటే అందుకోలేకపోయినాయి మొక్కలు, దీనికంటే హైట్ గడ్డే లేసింది. ఫస్ట్ అవి తీసిన తర్వాత ఇది లాస్ట్కి తీశాను. తీయాలి, ఖచ్చితంగా తీయాలండి. సమ్మర్లో తీయొద్దు అంటారు, కానీ స్టార్టింగ్లో కొత్త మొక్కలకు మాత్రం తీయండి. ఇక పాదే అయిన మొక్కల కంటే కొంచెము చెట్టు మొదట్లో తీసేసి సైడ్కున్నా సరే, కానీ ఇవైతే ఇప్పుడు ట్రెల్లిస్ టైప్లో మొత్తం పాకపోతుంది. పోల్ సిస్టంలో అంటే పోల్ మొదట్లో ఉంచవచ్చు, ఇది అట్లా కాదు. సో ఖచ్చితంగా గడ్డి తీసుకోండి. ఇది గ్రోతింగ్ పీరియడ్, ఉన్న బలం అంతా కూడా గడ్డికి వెళ్ళిపోతే గ్రోతింగ్ ఆగిపోతుంది. ఇప్పటికైతే ఈ విధంగా ఉంది. ఏప్రిల్ 19 వస్తే 4 మంత్స్ అయిపోతుంది. ఫుల్ హైట్కి వచ్చి ట్రెల్లిస్ టైప్. మేబీ ఇది ఒక టన్ వరకైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి, ఎందుకంటే స్టార్టింగ్లోనే నాటడం కూడా తొందరగా నాటాను. డిసెంబర్లో నాటాను కాబట్టి ఒక 2 మంత్స్ బిఫోర్ నాటాను. ప్లస్ మొక్క సైజు పెద్దది తీసుకున్నాను. గ్రోత్ కూడా బాగానే ఉంది కాబట్టి మినిమం ఒక టన్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి. థ్యాంక్ యూ అండి. ఈరోజు కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంది. మీ సలహాలు ఏమైనా ఉంటే సీనియర్స్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.